సెట్ చేసుకోండి. ఓకేనా. మనం ఇప్పుడు ఇది మేపు అనుకోండి, మనకి రేపు పొద్దున 1,10,000 వస్తుంది. ఓకేనా. 1,10,000 1,10,000 చెక్ చేసుకుంటాడు కూడా ఇంకోండి 4 రూమ్లు కూడా చూసుకోవాలండి, సమానంగా ఉన్నాయి లేదు. ఓకేనా. దోళ్ళ విషయంలో కూడా మనకు 4 దానికి 5 ఉంటాయండి. ఇప్పుడు 5 ఉన్నాయి కూడా రేపు తయారు చేసిన విలువ ఉండదు. ఓకేనా. 4 నాట్లే తీసుకోవాలి. దోళ్ళు కూడా నడిపించాలండి. ఓకే. ఒక దానికి కాళ్ళు ఇలా రెండు తలుకుంటాయి. ఓకేనా. అవి కూడా చూసుకోవాలండి. ఇలాగా దోళ్ళ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నడిపించి కూడా చూసుకోవాలి. చూసుకోవాలి, సమానంగా ఉండాలి. రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ ఎస్ఆర్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నామండి. అన్నాళ్ళ దగ్గర పడ్డాదోళ్ళు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అసలు ఏ బ్రీడ్లు ఉన్నాయి, ఎంతంత రేట్లు ఉన్నాయి, ఏంటనేది అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మన ఫామ్ లొకేషన్ అది ఒకసారి చెప్పండి. అది ఎస్ఆర్ డైరీ ఫామ్ అన్న. మా దగ్గర 300 రోజు ప్యూర్ ముర్రా జాతి దూడలు అమ్మకానికి ఉంటాయండి. ఓకే. ఇప్పుడు 60-70 దూడలు ఉంటాయండి. ముర్రా ఒకటే ఉంటాయి, ఇంకా బ్రీడ్లు ఉంటాయన్న? ముర్రా ఉంటుంది, బన్నీ ఉంటుంది, జాబ్రాబాడి క్రాస్ ఉంటుందండి. జాబ్రాబాడి క్రాస్ ఉంటుంది. క్రాస్ ఉంటుంది. ఓకేనా. బన్నీ ముర్రా అయితే ఒరిజినల్ ఉంటాయండి. ఒరిజినల్ ఉంటాయన్న. ప్రజెంట్ ఎన్ని దూడలు ఉన్నాయన్న మన ఫామ్లో? మన ఫామ్ ఇప్పుడు అయితే 50 ఉన్నాయండి. 50 దూడలు ఉన్నాయన్న. ఏజ్ విషయానికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయన్న? సంవత్సరం కాడి నుంచి 2.5 దాకా ఉంటాయండి. సంవత్సరం నుంచి 2.5 వరకు. ఒక 3 కూడా ఉంటాయండి, ఈటుకు వచ్చి కూడా ఉంటాయి. ఓకే, ఈటుకు వచ్చి కూడా మన దగ్గర ఉంటాయన్న. రేటు విషయానికి వస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందన్న? 12,000 కాడి నుంచి 35,000 దాకా ఉందండి. 12,000 నుంచి స్టార్ట్ అయ్యి 35 వరకు ఉందన్న. ఇంకా క్వాలిటీ ఉందంటే 40,000 కూడా ఉన్నాయి. ఓకేనా అన్న. దీని గురించి చెప్పండి అన్న. ఇది ఏం బ్రీడ్ ఏంటి అసలు? ముర్రా అండి. ఇది ముర్రా అన్న? ముర్రా అండి. దీని మాత్రం మిల్క్ 14 లీటర్లు అండి రోజుకి. ఓకేనా. దీని సైజు కూడా ఇది క్వాలిటీ ఓకేనా. చూసుకోవచ్చండి. దీని ఏజ్ ఎంత అన్న? 2.5 అండి. 2 నెలలు ఎక్కువ. ఇంకా 2.5 2 నెలలు ఇంకా 3 నెలలు ఈటుకు వద్దండి ఇది. ఓకేనా. ఇక చూడండి అన్న, దూడను సెలెక్ట్ చేసుకునేప్పుడు ఎలాంటి దూడను సెలెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి చెప్పండి అన్న. రైతులకి మీరు ఇచ్చే సలహా ఏంటనేది. క్వాలిటీ దూడ సెట్ చేసుకోండి. ఓకేనా. మనం ఇప్పుడు ఇది మేపు అనుకోండి, మనకి రేపు పొద్దున 1,10,000 వస్తుంది. ఓకేనా. 1,10,000 1,10,000 చెక్ చేసుకుంటాడు కూడా ఇంకోండి 4 రూమ్లు కూడా చూసుకోవాలండి, సమానంగా ఉన్నాయి లేదు. ఓకేనా. దూళ్ళ విషయంలో కూడా మనకు 4 దానికి 5 ఉంటాయండి. ఇప్పుడు 5 ఉన్నాయి కూడా రేపు తయారు చేసిన విలువ ఉండదు. ఓకేనా. 4 నాట్లే తీసుకోవాలి. దోళ్ళు కూడా నడిపించాలండి. ఓకే. ఒక దానికి కాళ్ళు ఇలా రెండు తలుకుంటాయి. ఓకేనా. అవి కూడా చూసుకోవాలండి. ఇలాగా దూడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నడిపించి కూడా చూసుకోవాలి. చూసుకోవాలి, సమానంగా ఉండాలి. ఓకేనా. ఇది ఇంకా మనకి ఇది తయారవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టచ్చు అన్న ఓవరాల్గా? తయారవడానికి ఎన్ని సంవత్సరాలు ఏముండదండి, సంవత్సరం అయితే సంవత్సరంలో తయారైపోద్ది. ఓకేనా. 2.5 దాటిందండి ఇది. ఓకే. 3 నెలలు ఈటుకు వస్తాయి. 3 నెలలు ఈటుకు వస్తాయి. ఈటుకు వచ్చాక చేయించాక సంవత్సరంలో డెలివరీ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని గురించి చెప్పండి అన్న. ఇది ముర్రా అండి. ఇది అయితే 2 అండి. 2 సంవత్సరాలు అన్న దీని వయసు. ఓకేనా. ఇదన్నా ఇది గౌట్ టైప్ అవుతుంది కదండి. ఓకేనా. గౌట్ టైపు బర్రె ఉంటుంది. అవునన్నా. దాని తోడండి ఇది. ఓకేనా. ఇది రింగ్ అది ఇలా వెనక్కి వద్దండి. ఇది వెనక్కి. దీని మాత్రం మిల్క్ కూడా 14 లీటర్లు అండి రోజుకి. 14 లీటర్లు అన్న. ఇది 2.5 అండి. 2.5 ఏజ్. ఇది 2.5. ఓకేనా. ఇది అయితే 2 అండి. ఇది 2 సంవత్సరాలు అన్న. ఒకసారి మాట్లాడండి లేదంటే ఇవన్నీ సంవత్సరం అండి. ఓకేనా. మన అలా చివరికి వెళ్ళే కొద్దు 1 సంవత్సరం ఇక్కడ నుంచి డైరెక్ట్ కటకే సంవత్సరం. ఒక దూడని ఇప్పుడు ఈ దూడ ఉంది అనుకో అన్న. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఎప్పటికి తయారవుతుంది ఇది? ఎప్పటికి మనకి ఇది అవుతుంది? ఇది అయితే సంవత్సరం అండి. ఇది సంవత్సరం అయితే ఇంకో సంవత్సరం ఈటుకు వద్దండి. ఓకేనా. ఈటుకు వచ్చిన సంవత్సరం ఎంతదండి? ఓకేనా. అంటే దగ్గర 2.5 సంవత్సరాలు దాన్ని మేపు తయారైతే. తయారవుతుంది. ఇప్పుడు ఇది సపోజ్ 15,000 కొనారనుకోండి, ఓకే, లేకపోతే 20,000 కొనారనుకోండి, 1,00,000 వద్దండి. ఓకే. మనకి ఆ వాళ్ళ ఖచ్చితంగా ఈత గురించి అండి. ఓకే. అదే మలిసూరు పెరుగుద్దండి, పాలు కూడా పెరుగుద్ది. ఇంకొక ఈత మన దగ్గర ఇచ్చుకున్నట్లయితే కనుక రేటు పెరుగుద్దండి. తొలేతకి అయితే 4 లీటర్లు ఇద్దండి. ఓకే. అదే మలిసూరు ఈతకి 6, 7 అలా అవడానికి ఉంటుంది. అవునండి, పాలు పెరుగుతాయి. పాలు పెరుగుతాయి. ఇప్పుడు మనకి ఎంత నెంబర్ 1 బ్రీడ్ తీసుకున్నా కానీ తొలేతలో పాలు అవుతాయి. ఓకేనా. మనకి సెకండ్ లాక్టేషన్ నుంచే మనకు పాలు అనేది అవుతాయి. అవునండి. ఇంకోటి ఇక్కడ జాబ్రాబాడి ఉన్నాయండి. జాబ్రాబాడి క్రాసింగ్ ఉందన్న. ఇదైతే ఒరిజినల్ అండి. ఇది ఓకేనా. ఇదైతే ఒరిజినల్ అండి. ఓకే. జాబ్రాబాడి అన్న. ఇంకోటి అది ఒరిజినల్, అది అయితే క్రాస్ అండి. అది ఓకేనా. ఇదైతే ఒరిజినల్ అండి. ఇంకా చూసుకొచ్చండి అన్న దగ్గర జాబ్రాబాడి కూడా మనకి పడ్డదోడు అయితే అమ్మకానికి అయితే ఉంది. ఒకటే ఉందన్న మనకి. ఉందండి. ఇంకోటి ఇదైతే క్రాస్ అండి. ఇవి క్రాస్ అన్న. జాబ్రాబాడి క్రాస్. జాబ్రాబాడి క్రాసింగ్. ఇదైతే ఇంకా ఒరిజినల్ అండి. అది ఓకే. చెప్పండి అన్న. మా మొబైల్ నెంబర్ వచ్చి 9989644744 అన్న. ఓకే అన్న. నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా కనుక దూడలు కావాలంటే అన్న దగ్గర అయితే టాప్ క్వాలిటీ దూడలు అయితే ఉన్నాయండి. మీకు 1 ఇయర్ దగ్గర నుండి 2.5 ఇయర్ వరకు కూడా దూడలు అయితే అన్నాల ఫామ్లో సేల్కి రెడీగా ఉన్నాయండి.
ప్రజెంట్ 50 దూడలు అయితే సేల్కున్నాయండి అన్న. ఈ మధ్య రీసెంట్గా ఎవరికి ఇచ్చారన్న మీరు దూడలు? మనం అయితే అక్కడ ఇచ్చాడు, ఎక్కడంటే కర్నూలు ఇచ్చాడు. కర్నూలు వెళ్ళాను. ఎన్ని ఇచ్చారన్న? అవి 10 ఇప్పుడు వెళ్తాయి. ఇప్పుడు ఆ 10 ఆయన మనిషి కూడా రాలేదండి ఇక్కడ. ఓకేనా, ఓన్లీ వాట్సాప్ అండి. ఓకేనా, ఫోన్ కూడా రాలేదు. ఫోన్ చేసి మీకు వాట్సాప్లో వీడియో తీసి పెట్టమని మాట్లాడుకున్నారు. వాట్సాప్లో అనుకోండి, వాట్సాప్లో పెట్టమని అనుకోండి అమౌంట్. ఓకే, మనకి అమౌంట్ కూడా డైరెక్ట్గా ఇదిగోండి పుస్తకం పెట్టమన్నారా. ఓకే, మీ అకౌంట్ నెంబర్ పెట్టారు, అకౌంట్ కూడా నమ్మకం ఉండాలండి మెయిన్. అవునన్నా. ఆయన రాకన్నా మన నమ్మకం మీద 11 తోలండి, 10 కాదు 11 తోలు. అక్కడ ఆయన బయట ఇక్కడ జాబరపడి. ఓకే, మొత్తం 11 తోలండి. ఓకే, ఆయన పుస్తకం పెట్టమన్నాడు, 11 అవుతుంది కొడతానండి అమౌంట్. ఓకే, డైరెక్ట్ సాయంత్రం ఎక్కించేస్తాడు. లోడ్ ఎక్కించేస్తాను అన్న. మీ దగ్గర దోళ్ళు కొనుగోలు చేస్తే మరి ట్రాన్స్పోర్ట్ ఎలాగన్నా? ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అండి, 10 తోలు తీసుకుంటే. 10 దోళ్ళు తోడుచుకుంటే ఫ్రీ అన్న. తెలంగాణ కానీ ఎక్కడికైనా సరే, మన ఆంధ్ర కానీ ఎక్కడైనా ఫ్రీ. ఓకే, ఫ్రీ ఇవ్వడానికి కారణం ఏంటనుకున్నాడు, ఇప్పుడు కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, మన నెల్లూరు, ఓకే, కర్నూలు నుంచి రాజమండ్రి వెహికల్స్ వస్తాయండి. ఓకే, రాజమండ్రి, కాకినాడ లోడ్ వేసి వస్తారు అటు నుంచి. అవునండి, లోడింగ్ నుంచి మన వాళ్ళు ఆయిల్ కొచ్చేసారండి. ఓకేనండి, ఆయిల్ కొచ్చి వేసిపోతారు. డీజిల్ దానివల్ల మనం ఫ్రీ ఇవ్వడానికి కొంతమంది ఏమనుకుంటారంటే దోళ్ళలో పెంచేస్తారంటారు. అవును, మన దగ్గర అది ఏముంటుందండి, ఏంటంటే ఆ రోడ్ మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఓకే, మనం ఫ్రీ ఇవ్వడానికి కారణం. అది రైతులకు మనం తగ్గిస్తాం. కొంతమంది ఏమంటారంటే దోళ్ళలో పెంచి కదా మీకు ట్రాన్స్పోర్ట్ ఇస్తారంటారు. అవును, మన దగ్గర అయితే అదే కాదు. ఓకే, మనకు అవకాశం ఉంది కాబట్టి అది రైతులు తగ్గించి మీరు జగ్గంపేటలో ఉందండి ఆఫీస్, ఓకే, పెద్దాపురం ఉందండి. ఓకే, మనం ఫోన్ చేస్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు గంటలో. ఓకే, మన వెహికల్ గంటలో కావాలంటే గంటలో కూడా అరేంజ్ చేస్తారండి. ఇటు నుంచి ఎంటీ మన వాళ్ళు వెళ్ళిపోతాం, ఎందుకంటే ఆయిల్ కొద్ది చాలు కదా. అవునన్నా, అది లెక్క కూడా దానివల్ల మనం చేయవలసి. ఫ్రీ డెలివరీ ఇవ్వగలుగుతున్నాం, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వగలుగుతాం. అవునండి. ఓకే, అన్నాళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే అన్నీ కూడా క్వాలిటీ దోళ్ళు అయితే ఉన్నాయండి. అన్న, మీరు రైతులు దోళ్ళు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి క్వాలిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి. ఇప్పుడు కొంతమంది ఏముందండి, సంవత్సరంన్నర 2.5 సెలెక్ట్ చేసుకోరండి. ఓకే, ఒకరు అయితే ఏముందండి, మన సంవత్సరం పర్లేదన్నారు కొంతమంది. అవును, దానివల్ల సంవత్సరం అయితే చెప్తుందండి మెయిన్. ఒకళ్ళు అడుగుతున్నారండి. కొంతమంది అయితే సంవత్సరంన్నర 2.5 తీసుకోవాలండి. అవునండి, ఎందుకంటే తొందరగా మనకి బాగుంటుంది. లేదా 2.5 తీసుకున్న వాళ్ళని అమౌంట్ కాస్తానంటే. ఓకే, మన తక్కువలో కావాలన్న వాళ్ళకి ఏమో సంవత్సరంన్నర అండి. ఓకే, ఒక అమౌంట్ పర్లేదన్న వాళ్ళకి 2.5. మన దగ్గర 12,000 స్టార్ట్ అయ్యి 35 వరకు ఉంది. 35 దాకా ఉందండి. ఓకే అండి, అన్న నెంబర్ అయితే స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అయితే వివరాలు అయితే కనుక్కోవచ్చండి. మీకు ఏ కాస్ట్లో కావాలంటే ఆ కాస్ట్లో, మనకు 1 ఇయర్లో కావాలంటే 1 ఇయర్లోనే, అలా కాదు 2.5 సంవత్సరాల్లో కావాలంటే ఆ దూడలు కూడా ఉన్నాయండి. మీరు అన్న ఏం చెప్తున్నాడంటే, మీరు దూడలు సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్వాలిటీ దూడను ఎంచుకున్నట్లయితే కనుక రేపు పొద్దున మనకి 1,00,000 పైన వస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. ఇవాళ రేట్ల ప్రకారం మీకు పామాయిల్ తోటలు కానీ, లేదంటే కొబ్బరి తోటలు కానీ ఇవి ఏమన్నా సరే, అలాంటి వాటిలో మామూలుగా ఇప్పేసి వదిలేస్తే సాయంత్రం వరకు తిరిగి వచ్చి మళ్ళీ సాయంత్రం ఒక చోట పడుకునేటట్టుగా ఉంటే కనుక మెయింటెనెన్స్ కూడా ఉండదని చెప్పేసి అన్న చెప్పడం జరుగుతుంది. అన్న నెంబర్ గేదెలు కూడా దొరకట్లేదు కదండి రేట్లు. ఓకేనా, ఇవాళ గేదెలు డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకోండి, దాని పాలు తాగేసి కటింగ్ అమ్మేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కేజీ 260 రూపాయలు ఉండేదండి, ఇప్పుడు 360. ఓకే, దానివల్ల ఇలా కటింగ్ అమ్మేస్తాం వల్ల గేదెలు తగ్గిపోతున్నాయండి. గేదెలు తగ్గడం వల్ల ఈ రేట్లు. అవునన్న, ఇవాళ చాలా మంది మనం ఏమనుకున్నారంటే ఇప్పుడు దూడలు మేపుతారండి ఈ మయ్యాన్ని. ఓకే, ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అవునన్న, ఇప్పుడు ఫీజులు ఇవి వస్తాయండి మనకి. అవునండి, ఇవే మనకు మళ్ళీ గేదెలుగా తయారవుతాయి, నుంచి బ్రీడ్ డెవలప్ చేసుకోవాలి. చాలా మంది వీళ్ళ మీద శ్రద్ధ పెడుతున్నారండి ఇప్పుడు. ఓకే, మేపుతున్నారండి. వీటిని పెంచడం వల్ల కూడా మనం ఆ గోవుల్ని ఇలాంటి వాటిని కూడా వాడకుండా ఉపయోగించడం కూడా రక్షించడం పెట్టే కదండి. అవునండి, ఇప్పుడు ఇవి అయిపోతున్నాయి, దానివల్ల రేట్ అండి, గేదెలు లేక రేటు. అవును, లేదా ఇప్పుడు తగ్గితే అందరూ చూస్తున్నారండి, ఎక్కడ తగ్గలేదు కదా. అవును.